మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ గట్ అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అసలు గట్ క్లియర్గా ఉంటే స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మనం బాగుంటాం అంటున్నారు. సో న్యూట్రిషన్ వేలో గట్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మ శివాని. ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా హెయిర్ ఆయిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి అంటారు. కొంతమంది ఏమో వీక్లో 3-4 టైమ్స్ అంటారు. అసలు డ్రై హెయిర్ పైనే వాష్ చేయాలని కొంతమంది అంటారు. ఆయిల్ అప్లై అనేది ఎలా చేస్తే బెటర్ అంటారు? అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ మసాజెస్ అన్నవి మనకి ఇంతకుముందు వారానికి ఒకసారి హెయిర్ వాష్ ఉండేది. అవును, ఇప్పుడైతే రోజు హెయిర్ వాష్ చేసుకుంటాం. ఓకే, అయితే అప్పట్లో బిలీవ్ చేసేవాళ్ళు ఆయిల్ మసాజ్ అంటే అప్పుడు ఆయిల్ పెట్టుకోవడం అంటే ఏదో నూనె పెట్టేయడము అని కాదు, జుట్టుకి నూనె అలా పెట్టేస్తే నూనె బాగుంటుంది జుట్టు అని కాదు. అప్పట్లో కూడా హెయిర్ లాస్ ఉండేవాళ్ళు ఉన్నారు, జుట్టు సరిగా పెరగని వాళ్ళు ఉన్నారు. పాతకాలంలో కూడా అందరికీ లాంగ్ హెయిర్ లేదు కదా అప్పుడు. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ ప్రిఫర్ డ్రై హెయిర్, అంటే ఇట్లా వాష్డ్ హెయిర్నే ప్రిఫర్ చేస్తాం ఎక్కడికైనా బయటికి వెళ్తే. బికాజ్ నూనెతో వెళ్తే మనకి సెట్ అవ్వదు. డెఫినెట్గా రకరకాల ప్రొఫెషన్స్ వాటి వల్ల చాలామంది తక్కువ ప్రిఫర్ చేస్తాం. అయితే హెయిర్కి, స్కిన్కి ఎలాగైతే ఇంటర్నల్గా తిన్నవే వర్క్ చేస్తాయో సేమ్ థింగ్ హెయిర్ కేర్కి కూడా మనం ఏదైతే విటమిన్స్ అవన్నీ B12 చాలా వర్క్ చేస్తుంది, ఫాలిక్ యాసిడ్ ఒకటి, omega-3 ఫ్యాటీ యాసిడ్, ఈ ఫుడ్ ఎక్కువగా ఉన్నవి కనుక మనం తిన్నట్టయితే మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే హెయిర్ ఫాల్ రీజన్స్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. చాలా మందికి ఎక్కువ మెయిన్ థింగ్, ఎవరిని అడిగినా హెయిర్ ఫాల్ ఉందంటే ఉంది చాలా ఉంది అంటూ ఉంటారు. అసలు ఆ చాలా ఎందుకు ఉంటుంది అంటే మనం సరైన నరిష్మెంట్ మన హెయిర్కి ఇవ్వలేకపోవడం. తలకి మెయిన్ కావాల్సిందల్లా బ్లడ్ సర్క్యులేషన్. హెయిర్ అంటే న్యూట్రిషన్తో పాటు మీ హెయిర్లో కానీ మీ స్కిన్లో కానీ ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో, దేర్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎక్సర్సైజ్ చేసినందువల్ల మనకి టోనింగ్ అవుతుందా స్కిన్, లేకపోతే ఇంచ్ లాస్ అవుతుందా, అవంతా ఎంత అయినా అవ్వకపోయినా మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, యోగాసనాస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మాత్రము టాప్ టు టో శుభ్రంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మన ఓవరాల్ హెల్త్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆయిల్ మసాజెస్ వచ్చేటప్పటికి ఆయిల్ పెట్టినా జుట్టు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు, పెట్టకపోయినా బాగా హెల్దీ హెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో యువర్ ఇంటేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ, అది అందరికీ తెలుసు. అయితే ఆయుర్వేదాలో ప్రతిదానికి ఒక బ్యూటిఫుల్ ప్రొసీజర్స్ చెప్తారనమాట. ఏం చెప్తారు, మనం ఏ పని చేసినా తినేటప్పుడు ఎన్నిసార్లు నవిలి తినాలి అని చెప్తారు కదా. ఆ నవిలినప్పుడు 32 టైమ్స్ నవలాలి అంటారు. అట్లా నవిలినప్పుడు మన నోట్లో ఉన్న ఏదైతే సలైవా ఏదైతే ఉంటుందో దాంట్లో కలిసి దాని ఎంజైమ్స్ క్రియేట్ అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత డైజెషన్కి వాటికి హెల్ప్ అయ్యి సో మినరల్ అబ్జార్ప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది వన్ ప్రొసీజర్ టు ఈట్ అనమాట. సేమ్ థింగ్ ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఆయుర్వేదలో ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆయుర్వేదాలో చెప్తారు ఎట్లా హెయిర్ మసాజ్ చేసుకోవాలి. సో హెయిర్ మసాజ్ చేసుకునే ఒక మంచి ప్రొసీజర్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఏ ఆయిల్ అయినా కానీ దాన్ని కొంచెం వేడి చేసుకొని హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఇప్పుడు వింటర్ కదా, గడ్డగట్టేసిన కొబ్బరి నూనెని అలా పిండేసి దాన్ని చేతులతో ఇలా ఇలా అనేసి పెట్టడం కాదు. ఫస్ట్ నూనెని వేడి చేసుకోండి. మీరు ఏ ఆయిల్ వాడినా కానీ, కొంతమంది నువ్వుల నూనె వాడతారు, కొంతమంది ఆముదం కొబ్బరి నూనె మిక్స్ వాడతారు. ఎనీ ఆయిల్, భృంగరాజ్ వాడినా ఏ ఆయిల్ వాడినా లిటిల్ ల్యూక్వామ్ ఆయిల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది మన హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్కి. ఓకే, సో ఆయిల్ తీసుకోగానే ఫస్ట్ మనకి చక్రాస్ ఉంటాయి మన బాడీలో. ఓకే, ఫస్ట్ చక్ర మన ఇక్కడ క్రౌన్ చక్ర అంటాం. ఈ చక్ర మీద ఇక్కడ వేసి మనం నూనె ఎక్కడ కొడితే బాగుంటుంది అంటూ ఉంటాం కదా. సో ఈ ప్లేస్ లో వేసి ఫస్ట్ ఇక్కడ మసాజ్ చేస్తే ఫస్ట్ అది యాక్టివేట్ అవుతుంది అనమాట మన బ్లడ్ సర్క్యులేషన్ కి. ఇది యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక 2-3 సెకండ్స్ 1 మినిట్ కొంచెం ఆయిల్ వేసి లైట్ గా ప్రెషర్ వేసి చేసినప్పుడు మీ ఫస్ట్ ఇట్ స్టార్ట్ ద బ్లడ్ సర్క్యులేషన్స్ అనమాట. సో మన బాడీలో చక్రాస్ చాలా వర్క్ చేస్తాయి. సో విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కాకపోతే మనకి ఇక్కడ క్రౌన్ చక్ర అంటాము. సో ఆ చక్రం దగ్గర వేసి చక్కగా ఆయిల్ గోటు వచ్చిన నూనెని మనం మసాజ్ చేసిన తర్వాత దాని తర్వాత
ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. ఇలా మన ఫింగర్స్ ఇట్లా పెట్టి స్పైడర్ మన సాలెపురుగు టైప్ లో చేసి ఇలా మంచి మసాజ్, ఓకే, మసాజ్ చేసి చెవుల దగ్గర మసాజ్ చేయాలి. సో ఇట్లా అన్ని చేసిన తర్వాత మనము ఒక అట్లీస్ట్ 10 to 12 minutes ఆఫ్ హెడ్ మసాజ్ స్లోగా, కొంతమంది బాగా కొట్టు అంటూ ఉంటారు తల, సో అవన్నీ ఇట్స్ నాట్ గుడ్ అనమాట. మెడ ఇలా ఇరిపించేసుకుంటూ ఉంటారు. అవన్నీ చేస్తే దాన్ని ఫేటల్ అయిపోయిందంటే మళ్ళీ మీ మెడ ఎవరు బాగు చేయలేరు. కాకపోతే అందుకని మనది మనమే, అంటే మన హెడ్ మసాజ్ మనమే చేసుకోవాలి. మీ హ్యాండ్స్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అప్పుడు. సో ఇట్లా చేసిన తర్వాత ఆయుర్వేదాలో ఈ అంటే మన మర్మ పాయింట్స్ అంటారు అనమాట. మనం కేరళ ఆయుర్వేద మసాజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏ పాయింట్లో ఎక్కడైనా పెయిన్ ఉంది అంటే ఎక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఇవన్నీ తెలుస్తుంది కదా. సో అట్లా ఆయుర్వేదాలో ఏమవుతారంటే మన బాడీలో 107 మర్మ పాయింట్స్ ఉంటాయి అనమాట. అంటే మసాజ్ పాయింట్స్ అంటాం అనమాట. ఈ ఫేస్ దగ్గర సైనసిటిస్ ఉంటాయి ఇట్లాంటి దగ్గర. బట్ ఫర్ హెడ్ కి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే ఈ మెడ వెనకాల క్రికటిక మర్మ పాయింట్ అంటారనమాట. ఈ ఎగ్జాక్ట్ గా హెడ్ వెనకాల మెడ దగ్గర ఉంటది అనమాట. అక్కడ జస్ట్ పైకి మసాజ్, స్లోగా మసాజ్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ ప్రొసీజర్ లో మీరు గనక ఫాలో చేస్తే హెయిర్ మసాజ్, హెడ్ మసాజ్ చేసి ఓవర్ నైట్ ఆయిల్ ఉంచుకోకర్లేదు. మామూలుగా ఇట్లా మసాజ్ చేసుకుంటే 2 hours ఆయిల్ మన తల మీద ఉంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మసాజ్ చేసిన తర్వాత మిగతాదంతా మీ హెయిర్ అంతా మీరు వాట్ ఎవర్ ఆయిల్ మీరు యూజ్ చేస్తారో అది యూజ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇట్లా చేసినందువల్ల ప్రాపర్ ఆయిల్ యూజ్ చేస్తే మళ్ళీ ఓకే, దానివల్ల ఈ ప్రొసీజర్ వల్ల మీకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ప్లస్ యువర్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 2 ఈక్వల్ గా రోల్ ప్లే చేస్తాయి అక్కడ. ఇది చేసి అది చేయకపోయినా, అది చేసి ఇది చేయకపోయినా ఓకే. వారంలో ఎన్నిసార్లు ఆయిల్ పెట్టుకోవాలంటే మీ డిపెండ్స్ అపాన్ మీరు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకుంటున్నారు అన్న దాని మీద. ఓకే, నేను డైలీ హెయిర్ వాష్, ఓకే, సో నాకు నో ప్రాబ్లం. అందరు అంటారు అమ్మా ఏంటి రోజు నానేస్తారు, అది వింటర్ కానీ రైనీ సీజన్ కానీ నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో నాకు నో ప్రాబ్లం. అయితే బట్ రోజు నైట్ నేను ఆయిల్ మసాజ్, డైలీ రోజు నైట్ ఆయిల్ పెట్టుకొని పడుకుంటా. ఓకే, నాకు అలవాటు అయిపోయింది. డ్రై హెయిర్ పైన చేయకూడదా మ్యామ్? ఏది హెయిర్ వాష్ చేయొచ్చు, నో ప్రాబ్లం. డ్రై హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు. ఒకవేళ హెన్నా పెట్టుకోవాలి అనుకుంటే నేను ఆ రోజు ఆయిల్ మసాజ్ చేసుకో నైట్, నెక్స్ట్ డే బికాస్ డ్రై హెయిర్ మీద హెన్నా పెట్టుకుంటాను కాబట్టి. హెన్నా డ్రై హెయిర్ పైనే పెట్టాలా? హెన్నా డ్రై అంటే డిపెండ్స్ మీరు దేనికోసం హెన్నా వాడుతున్నారు. గ్రే హెయిర్ కోసం అయితే డెఫినెట్ అఫ్ కోర్స్ నాకు గ్రే హెయిర్ ఉంది కాబట్టి గ్రే హెయిర్ కవరింగ్ కి నేను డ్రై హెయిర్ మీదే పెట్టుకుంటాను. నార్మల్ గా మీ జుట్టు నరిష్మెంట్ కోసం సాఫ్ట్ గా సిల్కీగా ఉండాలి అంటే ఇట్స్ ఓకే. ఆయిల్ ఉన్న హెయిర్ మీద హెన్నాతో పాటు కలుపుకునే కొన్ని వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి పెట్టుకొని ఆయిల్ హెయిర్ మీద పెట్టుకుంటే మీ జుట్టు లాస్ట్ మంచి సిల్కీగా సాఫ్ట్ గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్స్ కాబట్టి మీరు హెయిర్ వాష్ రేపు మార్నింగ్ చేసుకుంటారు అంటే నైట్ ఆయిల్ పెట్టుకొని పడుకోవచ్చు. లేదు అంటే హెయిర్ వాష్కి ఒక 2 hours ముందు మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఫైన్, ఎనీ ప్రొసీజర్ ఈస్ గుడ్ అనమాట. ఇక్కడ దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్. ఇక్కడ మన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో మన పద్ధతులు, నా బాడీకి నాకు ఏది సెట్ అయిందో నేను అదే చేస్తాను. బికాస్ ఐ నో వాట్ మై బాడీ ఈస్ కదా. కొంతమంది అంటారు అయ్యో అట్లా చేయకూడదు ఏదైనా అవుతుంది అంటే నాకేం సైనస్లు ఇవన్నీ రావడం ఏమీ లేదు. కొంతమంది మళ్ళీ నైట్ అంతా అప్లై చేయకూడదు, 1-2 hours ఎనఫ్ అంటారు. సో అట్లా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాస్త కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. బట్ వాట్ టైప్ ఆఫ్ ఆయిల్ యు ఆర్ యూజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. డాండ్రఫ్ కి మంచి టిప్ చెప్పండి మ్యామ్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే నేను చాలా దగ్గరలో కూడా చెప్పాను, బాగా ఎక్కువ డాండ్రఫ్ ఉంటే ఫస్ట్ థింగ్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన పిల్లో కవర్ని డైలీ చేంజ్ చేస్తూనే ఉండాలి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. ఎందుకు అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఆ డాండ్రఫ్ దాని మీద పడే యాక్ని ఎక్కువ రావడానికి అది లీడ్ చేస్తుంది. కాబట్టి అది మీరు అదొకటి చూసుకోవాలి. బాగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇది మన వేప నూనె అండ్ కొబ్బరి నూనె ఈక్వల్ పోర్షన్స్ లో చేసి అది వేడి చేసి కాస్త గోరువెచ్చగా చేసి తలకి మసాజ్ చేసి అది నైట్ వదిలేసి డే మొత్తం వదిలేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5-6 hours అట్లా వదిలేసి హెయిర్ వాష్ చేసుకోండి. అంటే మీకు ఏదైనా సూటబుల్ షాంపూ ఉంటే సూటబుల్, నన్ను అడిగితే శీకాకాయ ఆర్ రీటా కుంకుడుకాయలు ఇట్లాంటివే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువగా డాండ్రఫ్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకైతే గో ఫర్ హెర్బల్ ఓన్లీ. ఓకే, కుంకుడుకాయ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అనమాట. బాగా రుద్దేసిన తర్వాత జుట్టుని బాగా ఎండలో డ్రై చేసేసుకోండి. ఇలాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు వారంలో ఒక 3 times మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే ఒక
మిగతా 2-3 వీక్స్ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది. మంచి టిప్ చెప్పారు మ్యామ్.